విల్సన్ గారు నమస్కారం అండి. నమస్తే నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న గౌతమ్ గారికి. సార్ ఏంటంటే యా అమరావతిలో వరదలు రాలేదు, అమరావతి అంతా క్షేమంగా ఉన్నారు, ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చిందంతా బుడమేరు ఎఫెక్ట్ అంతా విజయవాడ ప్రాంతం ఆ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడ బాధితులను ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం, మీ లీడర్లు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్వయంగా అందరూ అక్కడ సహాయం చేస్తూ ఉన్నారు ఒకవైపు. రెండో వైపున దొరికింది కదా సందు అన్నట్లుగా ఈ వైసీపీ ఫేక్ ప్రచారం అమరావతి పైన ప్రారంభం చేశారు. ఎందుకని అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఉండడానికి వీల్లేదంటూ ఆ రోజున అదే రకంగా వ్యవహరించారు. అమరావతి రైతుల పట్ల అందరి పట్ల అదే రకంగా వ్యవహరించారు. ఇవాళ 11 సీట్లు ఇచ్చి ప్రజలు మీరొద్దు దిగిపోండి అన్నట్టు దింపేశారు. అయినా సరే ఇంకా ఆ ఫేక్ ప్రచారాన్ని ఎందుకు మానుకోవట్లేదు అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ముఖ్యమంత్రి పీఠం మీద తప్ప ఎక్కడ కూడా ప్రజల క్షేమం మీద ఆకాంక్ష లేదు. ఆయన అధికారం పోయిందంటే ఆయన ఏదో సొంత ఆస్తి పోయినట్టుగా ఫీల్ అవుతున్నాడు. అధికారం పోవడానికి కారణం ఏంటి? ఆయన 5 ఏళ్ల హయాంలో చేసిన అకృత్యాలు, దారుణాలు, దుర్మార్గాలు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కావడం వల్ల ఆయన అధికారం కోల్పోయాడు. ఆ విషయం గమనించాలి. అదే సమయంలో 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ఆయన ఏ ప్రాజెక్టులు పట్టించుకోలేదు. అది పోలవరం కావచ్చు, మరి ఇతర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాజెక్టులు కావచ్చు, ఏంటి అసలు నీటి పారుదల సంబంధించి నోటి పారుదల మంత్రులు పెట్టాడు తప్ప నీటి పారుదల సంబంధించిన ఏ మంత్రికి కూడా అవగాహన లేని మంత్రులు పెట్టిన తర్వాత ఈ రోజు ప్రకృతి విపత్తు గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్హత ఉందో నాకైతే అర్థం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన మాకు మిత్రపక్షమైనా, మేము పోటీ చేసినా, ఒకవేళ ఆయన శత్రుపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పుడుగా అది మనం విశాఖపట్నం చూసాం. విశాఖపట్నం ఉత్పాతం వచ్చినప్పుడు, ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన అక్కడే స్టే చేసి ప్రజల్ని కాపాడడం కోసం మాక్సిమం ఆయన ప్రయత్నాలు మొత్తం శక్తి మొత్తం మొక్కించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఈ దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉంటారు, అందులో డౌట్ లేదు. ఈ రోజు బుడమేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రాథమిక అవగాహన లేదన్న నిదర్శనం బుడమేరు గేట్లు. నేను ఆ రోజు ఆ బుడమేరు గేట్ పొంగిన దగ్గర నేను నెడమనూరు ప్రాంతంలో వెళ్తే చెప్పారు, అది ఒక్కసారిగా వర్షం వచ్చిన తర్వాత ఒక్కసారిగా అవన్నీ కూడా జరుగుతాయి, ఆ ఉత్పాతాలు జరుగుతాయి. విజయవాడ మొత్తం కూడా ఈ రోజు మునిగిపోయిందంటే కారణం ఏంటంటే 5 ఏళ్ల పాటు మేనేజ్మెంట్ లేకపోవడం. 5 ఏళ్ల పాటు ఏదైతే ఆ మేడం చెప్పారో అదంతా 100% కరెక్ట్. 5 ఏళ్ల పాటు ఆయన ఎక్కడ కూడా ఏది కూడా ఆయన టచ్ చేయలేదు. డబ్బులు సంపాదించుకునే ఒక ప్రాజెక్ట్ తప్ప ఆయన దగ్గరికి ఏ ప్రాజెక్టు లేదు. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఇలాంటి పరిస్థితులు రాజకీయం చేయడం అంటే అది భావదారిద్ర్యం. ఇంకా అమరావతి అంటే అమరావతి ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మునగదు. అమరావతికి ఉండే నిర్మాణం వేరు. అంటే అమరావతి మునిగిపోతుంది అనుకున్నప్పుడు ఆయన ఎందుకు అక్కడ రాజధాని కట్టాలన్నాడు? అమరావతిలో శాసన రాజధాని కట్టాలన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? అంటే కార్యనిర్వాహక రాజధాని విశాఖ అంటే నేను శాసన రాజధాని కట్టాలన్నాడు. అంటే మునిగిపోయే ప్రాంతాలు కట్టాలనుకున్నావు నువ్వు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటలకు ఆయనే కౌంటర్ వేసుకున్నాడు, అందులో సందేహం లేదు. అంతే కదా. ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెల్ప్ చేయాలి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ, మా పార్టీ మొన్న పురంధేశ్వరి గారు మరి వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించారు. ఈ రోజు మా పార్టీ నాయకులు ఒక్కొక్కరు 1000, 2000, 3000, 5000 పొట్టాలు తీసుకొని అన్ని ప్రాంతాల్లో ఒక యుద్ధ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రాజకీయం చేయాల్సిన టైం కాదు, ఇది రాజకీయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ బాధపడుతున్న వాళ్ళు మనవాళ్ళు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, లేకపోతే మన తమ్ముళ్ళు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన తర్వాత ఎంత దయనీయంగా ఉంటుందో అది అనుభవిస్తే తప్ప ఆ బాధ ఇంకొకటి తెలియదు. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి పరిస్థితులు రాజకీయం చేయడం అంటే అది భావోద్రేకం. ఆయన ఎన్నో లక్షలకు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. ఒక 10,000 కోట్లు ఇవ్వండి, నష్టం ఏంటి? ఎంత దోచావు కదా రాష్ట్రాన్ని. మరి విజయవాడ ప్రజలు కష్టాల్లో ఉంటే నువ్వు ఏదో ఒక సాయం చేయాలి కదా. నువ్వు చేసిన సాయం 10,000 కోట్ల 10 కోట్లు ఇవ్వమనండి, 10 కోట్లు ఇవ్వమనండి. అసలు ఒకసారి మనిషి చెప్తున్నానంటే నేను నవీన్ గారు పార్టీలు పక్కన పెట్టి, నేను బీజేపీ కార్యకర్త, ఆమె టీడీపీ, అది బట్టి అసలు మనిషిరా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిజంగా మానవత్వం ఉంటే ముందు ఆయన దగ్గర ఉండే డబ్బులు ఇవ్వండి. ఎవడైనా సరే ఏం చేస్తాడండి? ఎవడైనా కష్టాల్లో ఉంటే ముందు జేబులో చేయి తీసి ఒక 100, 50 పెడతాడు. ఇతడు ఏం మనిషి అండి? ఇతన్ని ఇంత సంపాదించుకున్నాడు.
కనీసం ఒక 5 కోట్లో, అది 10 కోట్లో, లేకపోతే 1000 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇది డబ్బులు సంపాదనకి లోటు కదా, లేదు కదా. పెట్టండి, మీకు అన్ని మీ ఛానల్స్ లోను, మీ పేపర్ లోను యంత్రాంగం ఉంది. యుద్ధ భోజన పట్టాలు పంపించండి, ప్రజలు మనల్ని చోరుకున్నాడు ఎవరు కదన్నారు. సినిమా హీరోలు కాదు సార్, సినిమా హీరోలు స్పందిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు స్పందిస్తున్నారు, అందరూ సాయం అందిస్తున్నారు. ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం సాయం చేయడా అండి? అదే ముందు నువ్వు మనిషిగా స్పందించు, రాజకీయ చేయి. అదే కదా. ఇప్పుడు నువ్వు అపరిమితంగా సాక్షి ఛానల్ ని, లేకపోతే యంత్రాంగాన్ని, లేకపోతే సాక్షిలో పత్రికల్ని, మీకు సండూరు పవర్ ప్రాజెక్టు, మీ అందరిని తీసుకొచ్చి విజయవాడలో డంప్ చేయండి. డంప్ చేసి ఒక్కో దగ్గర పాల ప్యాకెట్లు మాకు అందరలేదు, మాకు 2-3 కిలోమీటర్లు తిరిగి వచ్చామని అంటున్న బాధితులు ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి హెల్ప్ చేయండి. చేసిన మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. వాలంటీర్లు లేరంట. వాలంటీర్లు ఉంటే ఏం చేయగలరు? ఇంత పెద్ద వర్షం పడ్డప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, ఇంత 2 రోజులు కొండపోతగా వర్షం, ఎవరేం చేయగలరండి? కాకపోతే ఆ తర్వాత మనం ఏం చేసామన్నది ముఖ్యం. ఈ వరదను నువ్వేం ఆపలేవు. మీ నాన్నగారు పైనుంచి దిగొచ్చిన ఆపలేడు. ఇది ప్రకృతి విపత్తు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం అందరం మొత్తం బ్రదర్స్, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, పురంధేశ్వరి గారైనా, మనం అందరం కలిసి ముందు రాజకీయాలు పక్కన పెట్టి ముందు ఆదుకోవాలి. అది మానవత్వం. కాబట్టి మానవత్వం అనేది 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదనేది ఆ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. బుడమేరు చంద్రబాబు